మీకు తెలుసా? మనం పుట్టినప్పటి నుంచి 7 ఇయర్స్ వచ్చేదాకా ఉన్న ప్రోగ్రామింగే 95% మన లైఫ్ అంతా ఉంటుందని. అందుకే పేదవాడు పేదవాడుగానే ఉంటున్నాడు, మరి గొప్పవాళ్ళు గొప్పవాళ్ళుగానే ఉంటున్నారు. 7 ఇయర్స్‌లో పిల్లల మైండ్ థియేటర్‌లో ఉంటుంది. అంటే వాళ్ళు ఇమాజినేషన్ ఎక్కువగా చేసుకుంటారు. వాళ్ళని ఆడుకోవడం చూస్తే మనకు తెలుస్తుంది. పిల్లోస్ చుట్టూ పెట్టుకొని అదే నా ఇల్లు అనుకోవడం, టెడీ బేర్సే నా ఫ్రెండ్స్ అని ఊహించుకోవటం ఉంటూ ఉంటారు కదా. వాళ్ళు ఒక హిప్నాసిస్ స్టేట్లో ఉంటారనమాట. సో అందుకే పిల్లలు ఎక్కువగా హర్ట్ చేసిన, దుఃఖంలో ఉన్న, అది ఒక ట్రోమాలా ఏర్పడి వాళ్ళు పెద్ద అయినా కూడా అదే గుర్తు తెచ్చుకొని ఫీల్ అవుతూ ఉంటారు. పేరెంట్స్కి ఏమైనా చిరాగ్గా ఉండి ఇలా నువ్వు నువ్వు అసలు పనికిరావురా, ఎప్పుడు అల్లరి చేస్తుంటావు, సరిగా ఉండటం లేదు, నువ్వు చూడు వాడిని చూసి నేర్చుకో, నువ్వు ఇలాంటి మాటలు చెప్తే ఆ పిల్లవాడు ఈజీగా నమ్మేస్తాడనమాట. ఎందుకంటే ఆ ఏజ్లో మైండ్ ఇంకా గ్రో అవుతుంది కాబట్టి మనం ఏం చెప్తే అదే వాళ్ళ బ్రెయిన్లో ఫీడ్ అవుతూ ఉంటుంది. సో అదే వాళ్ళ అదే పిల్లోడు 40 అయినా 50 ఇయర్స్ వచ్చాక కూడా అదే ప్రోగ్రాంలో ఉండి, అవును నేను చిన్నప్పటి నుంచి డిజర్వింగ్ కాదు అని మనమే దిప్పొడుచుకుంటూ ఉంటాము. మనకి కాన్షియస్ ఇంకా సబ్కాన్షియస్ మైండ్ అని రెండు ఉంటాయి. కాన్షియస్ మైండ్ చాలా క్రియేటివ్ అనమాట. కొత్త విషయాలు కావాలి దానికి. ఆ విషయాలన్నీ బుక్స్ ద్వారా లేకపోతే ఎవరైనా లెక్చర్స్ వినడం వల్ల, ఇంకా మనము బయట అడ్వెంచర్స్ చేస్తూ ఉంటాం కదా, వాటి ద్వారా మనకి వస్తూ ఉంటాయి. బట్ సబ్కాన్షియస్ మైండ్ ఓన్లీ 2 వేస్లోనే దాన్ని ప్రోగ్రామింగ్ మార్చుకోవచ్చు. ఒకటి హిప్నోసిస్ ద్వారా మార్చుకోవచ్చు, ఆర్ రిపిటేషన్ ద్వారా మార్చుకోవచ్చు. హిప్నోసిస్ ఏమో 7 ఇయర్స్ వరకు ప్రోగ్రామింగ్ అయిన డేటా ఆర్ డౌన్లోడ్ అయిన డేటా, దాన్ని మార్చాలంటే రిపిటేషన్ ఆర్ ప్రాక్టీస్. ఒక్కసారి మన సబ్కాన్షియస్ మైండ్లో ఫిక్స్ అయితే అది ఎప్పటికీ చిరస్థాయిగా ఉండిపోతుంది. అందుకే మన సబ్కాన్షియస్ మైండ్లోకి ఏదైనా థాట్ దానిలోకి పంపించాలి అంటే నైట్ టైం మనకి నిద్ర పడుతుంది కదా, అప్పుడు కాన్షియస్ మైండ్ మన సబ్కాన్షియస్ మైండ్ డిస్కనెక్ట్ అయిపోతుంది. అప్పుడు మన థీటా స్టేట్లో ఉంటాం కాబట్టి ఏమైనా ప్రోగ్రామ్ చేయాలి అనుకుంటే అప్పుడు చేసుకోవచ్చు. బికాస్ సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడు రెస్ట్ తీసుకోదు. 24 అవర్స్ అది వర్కింగ్లోనే ఉంటుంది. అది పడుకోదన్నమాట. సో 95% మన లైఫ్ మొత్తం సబ్కాన్షియస్ ప్రోగ్రామింగే. మన లైఫ్ ఒక సబ్కాన్షియస్ ప్రోగ్రామింగ్ యొక్క ప్రింట్అవుట్, టోటల్ ప్రింట్అవుట్. మన చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా ఉన్నది అంత మొత్తం 95% అంతా అదే ప్రోగ్రామింగ్ అనమాట. ఆ మిగతా ఏదైతే 5% ఉందో అది ఓన్లీ అదే కాన్షియస్ మైండ్ ప్రోగ్రామింగ్. చిన్నప్పుడు మనం అమ్మా నాన్న స్ట్రగుల్ అవ్వడం, ఇంకా కష్టపడి మనకి ఫుడ్ తెచ్చిపెట్టడం, ఇవన్నీ చూస్తూ పెరిగాం కదా. ఇలాంటి మాటలు చిన్నప్పటి నుంచి వింటూ ప్రోగ్రామ్ చేసుకున్నాం. ఇప్పటికీ వాళ్ళ బిహేవియర్ అలానే ఉంటుంది. మన ఆలోచనలు చాలా భాగం పూర్వీకుల నుంచి వచ్చినవే. ఇవన్నీ మనలో ఉన్నప్పుడు దీన్ని చేంజ్ కూడా మన చేతుల్లోనే ఉన్నట్లే కదా. సో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. థ్యాంక్ యూ గైస్.